ఒక క్రైస్తవ మీటింగ్లో సెమీ క్రిస్మస్ వేడుకలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మన భారతదేశానికి క్రిస్టియన్ మిషనరీస్ ఎంతో సేవ చేశారు. వాళ్ళు ఏం సేవ చేశారంటే, ముందుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరికీ అందుబాటులో, పేదవాళ్ళకి అందుబాటులో, అలాగే వైద్యం. మీకు తెలుసో లేదో 100-150 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో అటు ఆంధ్రప్రదేశ్లోను స్కూల్స్ అలాగే హాస్పిటల్ స్థాపించారని, వాళ్ళ వల్ల ఫ్రీ ఎడ్యుకేషన్, ఫస్ట్ టైం ఫ్రీ ఎడ్యుకేషన్ మన భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉచిత వైద్యం బ్రిటిష్ కాలంలో కొంతమంది క్రైస్తవ మిషనరీస్, క్రిస్టియన్ మిషనరీస్ వల్ల ఇవాళ భారతదేశంలో అందరికీ విద్య అందుబాటులో అలాగే వైద్యం అందుబాటులో ఉందంటే అది క్రిస్టియన్ మిషనరీస్ వల్లే అని మన రేవంత్ రెడ్డి గారు ఒక క్రైస్తవ మీటింగ్ సెమీ క్రిస్మస్లో చెప్పారండి. కొంతమంది కింద కామెంట్లు పెడుతున్నారు, అసహ్యకరమైనటువంటి కామెంట్లు అనమాట. రైస్ బ్యాగ్ అని. చూడండి, రేవంత్ రెడ్డి గారు అరగంట సేపు క్రిస్టియానిటీ గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఆయన మాట్లాడారు. అదే మాట కింద కామెంట్లు పెడుతున్నారు, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇంక వెంటనే మన ఆంధ్రప్రదేశ్లో డిబేట్లు, మత ప్రచారం అని జరుగుండేది కదన్న. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి సరిపోయింది. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ మన ఆంధ్రప్రదేశ్లో అనుంటే పెద్ద డిబేట్లు జరుగుండేవి అంటూ ఎవరికి నచ్చిన కామెంట్ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. సో మీకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఏమన్నారు, నేను బాప్తీసం తీసుకున్నాను అన్నారు. బాప్తీసం తీసుకున్నాను, అలాగే బైబిల్ గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పినన్ని మాటలు ఎవరు చెప్పలేదు. ఇది వాస్తవం. ఇది పవన్ కళ్యాణ్ గారికి యేసుక్రీస్తు అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి యేసుక్రీస్తు అంటే ఎంత ఇష్టం అంటే, యేసుక్రీస్తు మీద తీసిన యేసుక్రీస్తు వారి మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటించారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మూవీ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి యేసుక్రీస్తు అంటే. సో ఏది ఏమైనప్పటికీ పొలిటీషియన్స్కి యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉంది. సో అవి పబ్లిక్గా కొన్నిసార్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు, వాళ్ళ ఇష్టం అంతే తప్పితే వాళ్ళు మత ప్రచారం చేస్తున్నట్టు కాదు. ఎస్, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు పెట్టండి. కింద కామెంట్స్